హాయ్ అండి, వెల్కమ్ టు మాయ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి అండి. 7 నెలల పాటు నిల్వ ఉండాలంటే నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి. పక్కా కొలతలతో చూపిస్తాను. ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఎమ్మి చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇలా 1 కప్పు దాకా ధనియాలు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి చెక్క, లవంగాలు, మిరియాలు, అనాస పువ్వు, అనాస మొగ్గ, 1 టీ స్పూన్ జీలకర్ర అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనిలోకి ఇప్పుడు 1/2 కప్పు కసూరి మెతి వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా తుంచుకొని వేసుకోండి. ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయండి. స్టవ్ ఆపేసుకుందాం. తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లారిపోయి గ్రైండ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 5-6 యాలకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఫ్రై చేసేటప్పుడు మర్చిపోయాను. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని దీనిలోకి ఇప్పుడు రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసేసానండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను బౌన్స్తో సహా తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి పప్పు నూనె వేసుకోవాలండి. పల్లి నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసుకొని నేను 2 కేజీలు చికెన్ పచ్చడి పడుతున్నానండి. దానిలోకి 1 కేజీ పప్పు నూనె సరిపోతుంది. ఇలా కేజీ నూనె పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ ఇలా వేసుకోవాలండి. వేసుకున్నాక వెంటనే మూత పెట్టుకోండి. ఏమైనా చిటపట అన్నా మీద పడకుండా ఉంటాయి. 2 నిమిషాలు వేగాక మూత తీసేయచ్చండి. తీసేసుకొని ఇలా గంటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మొత్తం బాగా వేగుతాయండి. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకొని ఓ బేసన్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా బేసన్లోకి తీసేసుకొని మళ్ళీ రెండోసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అదేవిధంగా చూడండి, సౌండ్ వింటే అర్థమవుతుంది కదా. ఇలా వేగించుకుంటే 7 నెలల పాటు నిల్వ ఉంటుంది.
ఇప్పుడు మళ్ళీ చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 కేజీల చికెన్ని నేను 4 సార్లుగా ఫ్రై చేశాను. చికెన్ వేసాక మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసేసి మళ్ళీ గంటతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మళ్ళీ బేషన్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోండి. ముక్క అనేది గట్టిగా అవసరం లేదనుకుంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోండి. 3-4 నెలల పాటు ఉంటుంది పికిల్, ఈ చికెన్ పికిల్ అనేది. ఇప్పుడు ముక్కలన్నీ తీసేసుకున్నాక దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా గంటి ఒకటి ఉంటుంది కదా, దాంతో 3 గంటలు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మరీ గ్రేవీ ఎక్కువగా కాకుండా ముక్కలు ఎక్కువ అనిపించకుండా చక్కగా మీడియంగా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇట్లా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి కలర్ మారుతుంది. ఇలా తిప్పుకుంటూనే ఉండాలి, మరీ మాడకూడదండి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి. దీనిలోకి ఇప్పుడు అల్లం వేగేలోపు నిమ్మకాయలు కూడా పిండుకుందాం. దీనిలోకి 5-6 నిమ్మకాయలు పిండుకోండి. రసం ఎక్కువగా ఉంటే 5-6 సరిపోతాయి. ఇలా నిమ్మకాయ 8 నిమ్మకాయలు దాకా పిండుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయినట్లే. ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మసాలాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు వేగడానికి టైం పడుతుందండి. సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు మసాలాలు వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందో లేదో తెలియాలంటే చూడండి, వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా నూనె అనేది పైకి తేలాలి. ఇప్పుడు దీనిలో మసాలాలు వేసేసుకున్నాం. మనం ఏ గంటితో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం అదే గంటితో 1 టేబుల్ స్పూన్ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇలా గంటితో బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకోవడమేనండి. మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా కలిసేలా తిప్పుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు దీనిలోకి చికెన్ ముక్కలు వేసేసుకుందాం. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఈ మసాలాలో వేసేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పుకోవాలండి. చికెన్ మొత్తం మసాలాలు బాగా కలిసేలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక వేరొక బేషన్లో వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా తిప్పుకోండి. ఇలా బేషన్లో వేసుకొని మొత్తం మసాలా మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. చికెను మసాలా సమానంగా ఉంటే ఇలా చికెన్ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఈ చికెన్ పచ్చడి అనేది కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి ముందుగా పిండి పక్కన పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ని వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పచ్చడి చల్లారింది. దీనిలోకి ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ని ఇలా వేసుకొని గంటితో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా చికెన్ పచ్చడికి బాగా పట్టేలాగా బాగా తిప్పుకోవాలి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ పికిల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.